ఫుడ్ అనేది సోర్స్ ఆఫ్ ఎనర్జీ, ఇది అందరికీ తెలిసిందే. బట్ మీరు ఈ ఒక్క మిస్టేక్ చేస్తే ఫుడ్ అనేది సోర్స్ ఆఫ్ ఎనర్జీ కాదు, సోర్స్ ఆఫ్ లేజినెస్. హాయ్, వెల్కమ్ టు డే 11 ఆఫ్ మసల్ గెయినింగ్ సిరీస్. మనం చాలాసార్లు జిమ్కి వెళ్ళే ముందు మంచిగా ప్రీ వర్కౌట్ మీల్ తీసుకున్న తర్వాత జిమ్కి వెళ్తాం. బట్ జిమ్కి వెళ్ళిన తర్వాత అక్కడ స్లీపీగా అనిపిస్తుంది, లేదా చాలా లేజీగా అనిపిస్తుంది. సేమ్ ఇలాంటి సిచ్యువేషనే నేను లాస్ట్ వీక్ జిమ్లో ఎక్స్పీరియన్స్ చేశా. నా మైండ్ సెట్ని ఎంత పుష్ చేస్తున్నా నాకు అస్సలు జిమ్ చేయాలనిపించలేదు, చాలా లేజీగా అనిపించింది. దీనికి మెయిన్ రీజన్ ఫుడ్ కోమా. సింపుల్గా చెప్పాలి అంటే, ఎప్పుడైతే మనం హెవీ మీల్ తీసుకుంటామో మన బాడీలో బ్లడ్ ఫ్లో మొత్తం డైజెస్టివ్ సిస్టమ్ సైడ్కి షిఫ్ట్ అవుతుంది అండ్ ఆల్సో ఇన్సులిన్ని రిలీజ్ చేస్తుంది. డైజెస్టివ్ సిస్టమ్ మనం తిన్న ఫుడ్ని బ్రేక్ డౌన్ చేసి న్యూట్రియంట్స్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. బట్ రెస్ట్ ఆఫ్ ది బాడీలో బ్లడ్ ఫ్లో అనేది చాలా స్లో డౌన్ అవుతుంది. ఇంక్లూడింగ్ బ్రెయిన్ అండ్ మసిల్స్లో కూడా బ్లడ్ ఫ్లో అనేది తగ్గిపోతుంది. సో అందుకే మనం హెవీ మీల్ తీసుకున్న తర్వాత ఎనర్జెటిక్గా ఫీల్ కాకుండా స్లీపీ ఆర్ లేజీగా ఫీల్ అవుతాం. సో లాస్ట్ టైం నేను ఈ మిస్టేక్ చేసినందుకే ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేశా. బట్ మీరు ఈ మిస్టేక్ని రిపీట్ చేయకండి.